హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. ఈరోజు మనం చూసుకున్నట్టయితే పుష్ప 2 గురించి చాలా బజ్ ఉంది. సో ఇలాంటి చాలా విషయాల గురించి మనం ఈరోజు చిట్టుబాబు గారితో ఉన్నాం. మనందరికీ తెలుసు, మూవీ ప్రొడ్యూసర్ అండ్ పొలిటికల్ అనలిస్ట్, మూవీ అనలిస్ట్, సో సోషల్ యాక్టివిస్ట్ కూడా. సో మనం ఏ క్వశ్చన్ అడిగినా పట్టుమనే ఆన్సర్ సార్ దగ్గర ఉంటుంది. అండ్ ఏ ఆన్సర్ కైనా డేర్ అండ్ డాషింగ్ గా సమాధానం చెప్తాడు. సో కాబట్టి మనం చిట్టుబాబు గారితో మాట్లాడి ప్రతి విషయాన్ని తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ నమస్తే. పుష్ప సినిమాకి సెన్సార్ రిలీజ్ చేసింది, యూబైఏ సర్టిఫికేట్ వచ్చి 3 గంటల 20 నిమిషాల డ్యూరేషన్ ఉంది. సో అసలు ఈ 3 గంటల 20 నిమిషాల సినిమాని ప్రేక్షకులు చూడగలుగుతారా? ఈ సినిమా నా లెక్క ప్రకారం పుష్ప ఆ ట్రైలర్ చూసినప్పుడు కానీ వీళ్ళ కష్టం, సుకుమార్ ఎక్స్పెక్టేషన్ ఉంది, బాగా ఎక్స్పెక్టేషన్ కనుక దాన్ని రీచ్ అవ్వాలి అని జాగ్రత్త పడి అతి జాగ్రత్తతోటి బ్రహ్మాండంగా కష్టపడి చేశాడు. నాకు అవార్డు వచ్చిన తర్వాత, నేషనల్ అవార్డు వచ్చినాక నెక్స్ట్ రిలీజ్ అవుతుంది సినిమా. సో దానికి బ్యాలెన్స్ అవ్వాలి, ఎక్కడ తగ్గకూడదు, తను కష్టపడుతున్నాడు. ఎన్ని ప్లస్ పాయింట్స్ ఉన్నాయి. టీజర్ చూస్తే కూడా ఇది బ్రహ్మాండంగా ఉన్నాయి. కానీ ఎన్ని ప్లస్ పాయింట్స్ ఈ 3 గంటల 20 నిమిషాల సినిమా అనేది ఎంతవరకు ఇది నిలబెడుతుంది అని చూడాలి. ఎందుకంటే చరిత్రలో మేరానాం జోకర్, రాజ్ కపూర్ లాంటి మహానుభావుడు మేరానాం జోకరు అంత పెద్ద లెంగ్త్ లో చేస్తే అదే జనాలు ఆ రోజులో తప్పబడింది. అంత లెంగ్త్ చూడలేక, బాగుంది కానీ చూడలేక, సో ఎక్కువ డ్యూరేషన్ ఎక్కువ అని అంత ఎక్కువ ప్రేక్షకులు సస్టైన్ చేయగలరా? 3.5 గంటలు అంటే మామూలుగా 2 గంటలు ఎక్స్ట్రా 1 అవర్ అంటే ఆల్మోస్ట్ మరి రెండు ఇంటర్వల్ సినిమా, రెండు ఇంటర్వల్ సినిమా లాగా. మరి ప్రేక్షకులు అంత దూరాన్ని అది దెబ్బ కొడితే, ఆ సినిమాని ఏమన్నా దెబ్బ కొడితే నా ఉద్దేశంలో అన్ని ప్లస్ ఇది ఒక్కటే దెబ్బ కొడితే ఈ సినిమా ఆ ఎక్కువ డ్యూరేషన్ వల్ల ఏమన్నా దెబ్బ తగిలితే తగ్గడాలి. అంతే సార్. అంతేనైతే అది మరి ఎందుకు అంత చేస్తున్నారు? అంత ఓవర్ కాన్ఫిడెన్స్ పెట్టి 3.5 గంటలు మన సినిమాని చూసేస్తారు. ఎంత గొప్ప సినిమా మేరానాం జోకర్ కన్నా కాదు కదా, రాజ్ కపూర్ కన్నా గొప్ప కాదు కదా. రాజ్ కపూర్ లాంటి ఆయన మేరానాం జోకర్ తీసి అంత లెంగ్తీ సినిమా తీస్తే అది రిలీజ్ అయినప్పుడు ప్రజలందరూ బాగుంది అన్నారు. తర్వాత మళ్ళీ రిలీజ్ లో పాట సూపర్ హిట్, దాంట్లో రాజ్ కపూర్ గారు పాట గ్రేట్ సినిమా, సూపర్, ఇప్పటికీ మనం పాడుకుంటాం. అంత గొప్ప సినిమా రిలీజ్ అయినప్పుడు లెంగ్త్ ఎక్కువ అని చూడలేదు సపోర్ట్ హౌస్ఫుల్స్. తర్వాత బాగుంది సినిమా, తర్వాత చూశాను టీవీ ప్రేమికుడిగా. బట్ అంత లెంగ్త్ అవడం వల్ల హౌస్ఫుల్స్ ఎవరు రాలా చేశారు. అంత ఎక్కడ 3.5 గంటలు ఎక్కడ కూర్చుని అనేది అది కనుక అది ఎప్పుడో గతంలో నేను చిన్నప్పుడు కూడా రోజులో 3 గంటల సినిమా, అది జనాలు భరించలేకపోతున్నారు. 3.5 సినిమా ఎంత బాగుందో అనబట్టే కదా 2.5 బాగుకు వచ్చింది. 12,000 అడుగులతో తీసేయాలనే లెక్క వచ్చింది అప్పుడే. సో 2 hours 15 minutes, 2 hours 10 minutes, ఏదైనా కొంచెం ఉంటే 2:30, 2 గంటల 30 నిమిషాలు. 3.5 ఏంటంటే బాబు, 3.5 గంటలు మరి ప్రజలు ఎంత చేశారో చూడాలి. చూస్తే ఎంతవరకు సస్టైన్ చేయగలరు, ఎంతవరకు చూపించారు. అది ఎంత ఉన్నా కూడా నా అనుమానం అది కొంచెం మైనస్ చేస్తుంది. అంత ఎంత బాగా ఉన్నా కూడా మైనస్ చేస్తుంది. అందరూ ఆడియన్స్ 3.5 గంటలు చూసుకునే ఉద్యోగస్తులు, ఆడవాళ్ళు ఇదంతా అంతంతసేపు కూర్చొని చూడలేదు. అది మన నైజం, మానవ నైజం. అంతసేపు కూర్చుని అని అంటూ ఉండలేరు. అందుకనే ఇంటర్వెల్స్ అనేది ఇచ్చేది. 1 hour కి ఓపిక చచ్చిపోద్దని ఇంటర్వెల్ ఇస్తారు. ఇది 1 hour ఇంటర్వెల్ ఇచ్చేదాకా మళ్ళీ ఇంకో ఇంటర్వెల్ కూడా ఇవ్వాల్సిన పరిస్థితిలో ఉంటే, అంటే ఇప్పుడు 100 minutes తర్వాత ఇంటర్వెల్, మళ్ళీ ఇంకొక 100 minutes మళ్ళీ సినిమా చాలా సేపు అవుతుంది. మైండ్ కి పరీక్ష. అది 2 ఇంటర్వెల్ ఏమైనా ఇస్తారేమో చూడాలి. ఓకే సార్. అందుకోసం ఇప్పుడు RRR, బాహుబలికి సంబంధించిన రికార్డ్స్ ని ఈ పుష్ప సినిమా బద్దలు కొట్టేవి ఆలోచనలు ఏమైనా ఉన్నాయా సార్? ఇప్పుడు ఇవాళ మార్కెట్ పరిస్థితి, ఇవాళ ట్రెండ్ ఆఫ్ ది ఇండస్ట్రీ పుష్ప కనుక ఇవాళ ఒకళ్ళ రికార్డ్ ఏదో పర్మనెంట్, గతంలో లాగా ఒక రికార్డ్ చేస్తే 10 ఏళ్ళు పడుతుంది ఆ రికార్డ్ బ్రేక్ చేయడం ఇవాళ లేదు. ఎవ్రీ సినిమా హెస్ గాట్ ఇట్స్ ఓన్ పొటెన్షియాలిటీ. ఏ సినిమా రిలీజ్ అయితే ఆ టైంలో రికార్డ్ బ్రేక్ చేయగలిగిన, ఎందుకంటే ఇంటర్నేషనల్ అయిపోయింది, నేషనల్ అయిపోయింది సినిమాలు. అది ఒక సినిమా అంటే 1000 థియేటర్లు స్థాయికి వెళ్ళిపోయింది రిలీజ్ అవడం. సో ఏ సినిమా అయినా బాగుందంటే అది రికార్డ్స్ బద్దలు కొట్టే సినిమా అయిపోతుంది. అది ఏ సినిమా ఇవాళ
ఇది రేపు బద్దలు కొట్టచ్చు. దీన్ని రేపు ఇంకో సినిమా మహేష్ బాబు రాజమౌళి సినిమా బ్రేక్ చేయొచ్చు. సో ఇవాళ బ్రేకింగ్ ద రికార్డ్స్ అనేది సింపుల్ అయిపోయింది. పెద్ద మనం గతంలో అయితే బ్రేక్ అది 10 ఏళ్ళు పట్టేది ఆ బ్రేక్ చేయడం. ఇవాళ అలా కాదు. ఇవాళ అంతా పెరిగిపోయింది, మార్కెట్ పెరిగిపోయింది, ఇండస్ట్రీ పెరిగిపోయింది, విశాలం అయిపోయింది. సో కొడితే జాక్పాట్ అన్నింటిని బ్రేక్ చేయటమే, దాన్ని మళ్ళీ నెక్స్ట్ సినిమా కొడుతుంది అంతే, కామన్ అయిపోయింది. ఓకే సార్, సో ఇవి ఇవాల్టి సినీ అండ్ రాజకీయ ముచ్చట్లు మనం చిట్టిబాబు గారితో మాట్లాడి తెలుసుకున్నాం. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మీ ఒపీనియన్స్ ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాం. అంతవరకు సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.